పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంటే దాని ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాల మీద గట్టిగా పడుతుంది. అసలు గ్యాస్ సిలిండర్ల కొలత వల్ల హోటల్స్, రెస్టారెంట్స్ ఎందుకు మూతపడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ వల్ల మన దగ్గర కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత రోజు రోజుకు తీవ్రంగా అవుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి పెద్ద నగరాల్లో గ్యాస్ లేక చాలా హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్లు, చివరికి పానీపూరి బండ్లు కూడా మూతపడుతున్నాయి. గ్యాస్ సప్లై సరిగ్గా లేకపోవడంతో చాలా మంది కట్టెల పొయ్యి మీద కూడా వంటలు చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లు కొందరు బ్లాక్ మార్కెట్లో దందా స్టార్ట్ చేశారు. ఒక కమర్షియల్ సిలిండర్కి ఏకంగా 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ భారం భరించలేక హోటల్ యజమానులు టిఫిన్స్ మరియు భోజనం ధరలను 10 నుంచి 20 రూపాయల వరకు పెంచేశారు. ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ లాంటి టిఫిన్స్ రేట్లు అన్నీ పెరిగాయి. సూర్యాపేట లాంటి కొన్ని చోట్ల అయితే ఏకంగా మూకుమ్మడిగా చాలా హోటల్స్ మూసేశారు. ఇక ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉంది. సింగిల్ సిలిండర్ ఉన్న కుటుంబాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. బుకింగ్ చేసిన 4-5 రోజుల వరకు సిలిండర్ డెలివరీ కావట్లేదు. పైగా బుకింగ్స్ అప్పుడు సర్వర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుండడంతో జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఈ గ్యాస్ కష్టాల వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? ఈ బ్లాక్ మార్కెట్ దందా మరియు పెరిగిన టిఫిన్ ధరల మీద అసలు మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.